ఇన్‌స్టాను, ఫేస్‌బుక్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని టోటల్ కంట్రోల్ ఇంకా చేయాలంటారు. నువ్వు 100% ఇన్‌స్టా అంత దరిద్రం ఇంకొకటి లేదు. నేను చెప్తున్నాను కదా! రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయిందంటే లైవ్‌లు పెడతారు. ఓకే. ఆ లైవ్‌లో చూడాలి, చెత్త చెదారం చూడాలి. హ్మ్. ఒక్కొక్కసారి అందులో నేను చూస్తుంటే హ్మ్. వామ్మో! నేను ఆన్‌లైన్‌లో ఉన్నట్టు అనిపిస్తది గానీ నేను అబ్జర్వేషన్ చేస్తా. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ రాత్రి 11 రాత్రి తర్వాత లైవ్. 11 అయిందంటే తమ్మి ఆ! ఇదే ఇగ వాళ్ళది. లైవ్‌లు వీడియో లైవ్‌లు కాల్. అందులో మెసేజ్ వస్తుంటాయి. నీది ఓకే. ఇది చూపి, నీది ఇది చూపి హ్మ్. అంటే నువ్వు ఒక లైక్ కొట్టవా? హ్మ్. నేను ఇది చూపిస్తా. మొన్న ఒకతొచ్చింది. హ్మ్. లోపల నువ్వు బ్రా ఏ కలర్ ఏసుకున్నావు? అంటే ఇది బ్రా చూపిస్తుంది. లైక్ కొట్టవా? అంటే ఓకే. ఈ ముండలకి ఏం పొయ్యే కాలాలొచ్చినాయి? పక్కన మొగుడున్నాడు తెలుసా? హ్మ్. పక్కన మొగుడుండి ఈజీ మనీ. సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఫాలోవర్స్ పెరిగితే ఇన్‌కమ్ పెరుగుతదనేది చెప్తున్నారు. అసలు యూట్యూబ్ ఇన్‌కమ్ అనేది అసలు దీనికి సంబంధమే లేదు. హ్మ్. వీళ్ళు బాపుని చూసి బలుపనుకుంటున్నారు. ఓకే. ఫాలోవర్స్ పెరిగినంత మాత్రాన హ్మ్. నేను చెప్తున్నా గదా! ఇప్పుడు ఎవడు ఈ మంచికి అంటే ఇప్పుడు చెడుకున్నంత ప్రభావం మంచికుండదు. అవును. అంటే చెడిపోయిందంటారు. చెడు హ్మ్. ప్రభావం ఎంతుంటది? ఇవాళ ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేద్దామని ఇవాళ కనీసం ఒక 15 సంవత్సరాల పిల్లలకి మొబైల్స్ ఇవ్వొద్దు అని జెప్పేసి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు మొన్ననే మీటింగ్ పెట్టి చెప్పారు. హ్మ్. చేయాలి అనేది. మరి మనం గూడా ఇది ఆలోచించుకోవాలి. దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. హ్మ్. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు చెడిపోతున్నారు యువత. నేను ఏమంటున్నా తమ్ముడు అంటే ఆడపిల్లలు 12, 13 సంవత్సరాలకు పెద్ద మనిషి అవుతారు. మగ పిల్లలు గూడా సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ అదే ఏజ్‌లో వీళ్ళు హార్మోన్స్ అనేది హ్మ్. వాళ్ళకి పెరుగుతుంటాయి. అప్పుడేమవుతదంటే పిల్లలు చిరాకు పడుతుంటారు. యుక్త వయసొచ్చినప్పుడు పెరిగేటప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కొంచెం పిల్లలకి ఏది ఏది తొందరగా ఉంటే అది చేస్తుంటారు. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగున్నా గూడా ఇలాంటి చెత్తయి తీసుకొచ్చి యాప్స్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఖరాబ్ గాకుంటే ఏమవుతారు తమ్మి నువ్వు జెప్పు? హ్మ్. నేను ఇంకొక విషయం అంటే ఇవాళ విష్ణుప్రియ ఇచ్చే మెసేజ్ ఏందంటే, మీరు బీటెక్‌లు చేయకండి, జాబులు చేయకండి. మీరు మీరెంత కష్టపడి సంపాదించినా రోజుకి 50,000 నెలకి 50,000 వస్తాయి. హ్మ్. ఓ 10థ్ ఇంటర్మీడియేట్ చదివినాక మీ ఒళ్ళుని చూపి డబ్బులు సంపాదించుకోండి అని చెప్తుందన్నట్టు. హ్మ్. అంతే కదా! అంటే మీరు మీరు ఒక అందం ఉంటే చాలు మనకు. అందం కూడా అవసరం లేదు. మనం బట్టలిచ్చి చూపిస్తే అంటే ఇప్పుడు ఇవాళ ఎంతవరకు అన్‌లిమిటెడ్. ఇంక కొన్ని రోజులు పోతే ఏమైతది? రూ. 1000 చేసుకోండి నేను గంట లెక్కన. నాకు అనబుద్ధి కావట్లేదు ఆ మాట. కానీ హ్మ్. వస్తదింక మరింగ. ఆ యాప్ కూడా వస్తుండొచ్చు. కానీ గతంలో రెడ్ లైట్ ఏరియాలలో ఉండేది. బాంబైలో ఇట్లాంటి ఏరియాలలో కొంతమందికి ఉండేది. రెడ్ లైట్ అంటే డేంజర్ జోన్ అందరికి తెలుసు. హ్మ్. అక్కడున్న సిట్యుయేషన్ వేరు. కానీ ఇట్లా చిన్న అంటే పిల్లలు ఖరాబ్ వాళ్ళు జేయరాదు. వాళ్ళ జీవితాల వాళ్ళు కోసం, వాళ్ళ కుటుంబ నేనందుకే నేపథ్యం నేను కోసం చెప్తున్నాను వాళ్ళు. గదా! వాళ్ళకి హ్మ్. చేతులెత్తి దండం పెడతా నేను. ఎందుకు హ్మ్. వాళ్ళని అనను నేను. హ్మ్. ఎందుకంటే పొట్టకూటి కోసం, వాళ్ళ పిల్లల జీవనోపాధి కోసం, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు హ్మ్. గవర్నమెంట్ నుంచి వాళ్ళు లైసెన్స్ తీసుకొని నడిపించుకుంటున్న వ్యక్తులు. కానీ ఇట్లా 13, 14 సంవత్సరాల పిల్లల్ని నాశనం చేయరాళ్ళు. ఆళ్ళ జీవితాలు నాశనం ఈ ముండకొచ్చింది దీని. ఇది హ్మ్. ఒకటే గాదు చాలా మందున్నారు. హ్మ్. ఇవాళ ఈ అమ్మాయి ఒకతే గాదు. చాలా మందున్నారు. ఇవాళ మీరు నేను ఇట్లా తిడుతున్నా అంటే ఒక అక్కగా తిడుతున్నా. ఒక బాధపడుతున్నా నేను. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మహిళలం ఇప్పటికే మన మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నో రకంగా అదైపోతుంది. హ్మ్. చిన్న పిల్లలు 16 సంవత్సరాల పిల్లాడు వాడు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ రాయమంటే ఏం రాయమంటావు వాడిని? వాడు ఇప్పుడు తల్లిదండ్రులు ఆన్‌లైన్ అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఏమో అనుకుంటారు ఎవరమైనా. ఏ ఓకే. తల్లి ఎంతసేపు ఉంటది చెప్పండి? హ్మ్. కాబట్టి దీని బాధ్యత వహించాలి. ఇలాంటి దాంట్లో సెలబ్రిటీ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవతైనా. సెలబ్రిటీలంటే పైకెళ్ళి ఊసిపడరే. ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తేనే సెలబ్రిటీ. మీ బొందల సెలబ్రిటీ, మీ బతుకుల సెలబ్రిటీ. ఏం సెలబ్రిటీలంటే ఇవాళ 'సుమన్' చూసి నేర్చుకోండి. ఇవాళ కొంతమంది యాంకర్స్ ఉన్నారు. ఎంత పద్ధతిగున్నారు. ఎంత చక్కగున్నారు వాళ్ళు. వాళ్ళకి రావట్లేదా ఆఫర్‌లు? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళెంత వాళ్ళ అక్కడి వరకే వాళ్ళ పని చూసుకొని ఎళ్ళిపోతారు. ఎంత బలుపు కొవ్వెక్కి మదమెక్కి కొట్టుకుంటున్నారే కొంతమంది ఉన్నారు కొంతమంది. కానీ హ్మ్. వీళ్ళ బతుకులేమన్నా దుర్భరమైన జీవితాలుంటాయి తమ్మి. హ్మ్. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ. నేననేది నిలదొక్కుకోండి. మీకు అవకాశాలున్నాయి. భగవంతుడు మీకొక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిండు. దాన్ని రెట్టింపు చేసుకోండి. హ్మ్. ఉరికి ఉరికి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగమని చెప్తా నేను. ఓకే. ఎవరికైనా గూడా అదే చెప్తున్నా నేను. ఇవాళ సమాజంలో ఇన్ని తిడుతున్నా, ఇన్ని చేస్తున్నామంటే ఇందులో మా పిల్లలుండొచ్చు, మీ పిల్లలుండొచ్చు. ఒక 35 ఏళ్ల ఏజ్ ఉన్నాడంటే మన పిల్లలు 13, 14 సంవత్సరాలుంటారు. అవును. నువ్వు ఏ పిల్లోడికి ఏ మొబైల్ ఇచ్చి ఎవరిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు? అంటే హ్మ్. నీ కొంపలో అయితేనే స్పందిస్తావా? హ్మ్. అంటే నేననేదేందంటే ప్రజలందరూ స్పందించాలంటారు దీని మీద. ప్రజలు 100% ప్రజా సంఘాలు దీని మీద చర్చా వేదిక పెట్టాలి. హ్మ్. చర్చ చేయకపోతే ఎవడు కంట్రోల్‌లో ఉండడు. ఎవడెవడు ఆధీనంలో ఉండడు. హ్మ్. ఆడపిల్ల గాని, మగపిల్ల గాని ఎవడైనా సరే. అంటే ఇవాళ సమాజంలో ఇంకా ఆ విష్ణుప్రియ లాంటోళ్ళని చూసి చెడిపోయే అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు ఇంకొకతను చూస్తే ఇంకొకటి చెడిపోతది. స్నేహితుల ప్రభావం ఎంతుంటది తెలుసా? హ్మ్.
ఎక్కువ శాతం ఫ్రెండ్స్ ఎక్కువ చెడిపోతారు. పక్కన మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ఉంటారు. దీని ఎమ్మడి ఉన్న దానికి చెడు మంచిగా ఉండాలని ఎట్లా అనుకుంటది అది? ఇప్పుడు అది చెడిపోవద్దు అనుకున్న కూడా దీన్ని చూస్తే ఎవరికైనా డబ్బును చూస్తే ఎట్లుంటది? ఆ లావిష్ లైఫ్ ఎందుకు? అంటే మీకు చూస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా? మీ అయ్య చూస్తే ఏమనుకోడా? మీ తమ్ముడు చూస్తే ఏమనుకోడా? సరే నీకు అయ్యమ్మ లేడో ఏమో అన్నది అది. మరి లేకుంటే దీనికి చుట్టాలు అయితే ఉంటారు కదా. అంటే ఇది నేనేమంటున్నా అంటే దీనికి ఇంకా జీవితం వద్దా? అంటే డబ్బే ప్రపంచమా దీనికి? మీరు హ్యాపీగా మంచిగా ఉండి ఒక జీవితాన్ని ఎంచుకోమని చెప్తుంటే డబ్బు కోసం కక్కుతే కుక్కలు కూడా ఆడుకుంటాయి. బుచ్చపోలు ఆడుకోరు? బుచ్చపోలు ఆడుకుంటే ఎన్నో పైసలు వస్తాయి. ఇది కూడా అడక తినేది ఓ లెక్కన. మరి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుక్కుంటుందంటే అడక తిన్నట్టే కదా. అడక తిన్నోనికి జాబ్ చేసుకునేటోడికి ఇంట్లో ఉన్నోనికి విలువలు వేరే ఉండవా చెప్పండి? ఇప్పుడే ఇన్ని చూపిస్తే రేపు మొగనికి ఏం చూపిస్తాయి తమ్మి? ఒక మాట చెప్పుర్రి. శరీరంలో ఉన్న అవయవాలను నిండు కప్పుకోండి ఉండాలి అంటే మా స్వేచ్ఛ అంటారే ఏంది? నాకు అర్థం కాదు. స్వేచ్ఛ ఉండండి బాబు, మిమ్మల్ని ఎవడొద్దు అంటున్నాడు మిమ్మల్ని. ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరమే. స్వేచ్ఛ పేరుతోని బిజినెస్లు చేసి జనాలను అది చేయకండి. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.